నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక. మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ. తెలంగాణ సర్కార్ ప్రజలకు డబుల్ ధమాకా ఇవ్వనుంది. బీర్ బాటిల్లో ప్రత్యక్షమైన ప్లాస్టిక్ టీ స్పూన్. పారిశుద్ధ కార్మికులకు 21,000 జీతం ఇవ్వాలని డిమాండ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. మత్తు పదార్థాలకు బానిసలై మంచి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న పోలీసులు. శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో 13వ వార్షికోత్సవ వేడుకలు. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చోబెట్టారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చోబెట్టారు. ఎన్డీఏ తరపున లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాని ఓటుతో లోక్సభ స్పీకర్ ఎంపిక చేశారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశ అనుసారం సిద్దిపేట దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని దుబ్బాక పిఎస్ సిబ్బంది మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ దుబ్బాక విద్యార్థులతో పాటుగా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు, దాని నివారణ మార్గాలపైన అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు ఎవరు కూడా బానిస కావద్దని, చాలా ప్రమాదకరమని అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం కావాలని కోరుకుంటున్నాం. కనెక్ట్ చేయడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల నిరోధం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ తల్లిదండ్రులు, స్కూళ్ళ టీచర్లు కూడా తమ పిల్లల మీద నిఘా ఉంచి ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, అటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకురాగలరు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు 500కి గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు. ఈ ఏడాది అనగా 2024 మార్చి 1వ తేదీ నుండి ప్రజలకు ఈ 2 హామీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మహాలక్ష్మి పథకంలో మరో స్కీమ్ పెండింగ్ లో ఉంది. అదే 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇచ్చే స్కీమ్. త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లుగా
కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అలాగే తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ హామీల అమలుకు రెడీ అయ్యింది. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పలు హామీల అమలు ఆగిపోయింది. ఇప్పుడు అది పూర్తవడంతో హామీల అమలు దిశగా అడుగులేస్తోంది. పలు హామీల అమలుకు సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో మరో 2 నెలల్లోగా అనగా జూలై, ఆగస్టు నాటికి మహిళలకు నెలకు 2,500 రూపాయలతో పాటుగా తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న 2 నెలల్లోగా ఈ స్కీమ్ అమలు చేయాలని సర్కార్ భావిస్తోందట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది. అందుకే వాటి మంజూరుకు రెడీ అవుతున్నారు. అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారట. 18 ఏళ్లు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీమ్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింకు ఉండడంతో ముందస్తుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నిజానికి తెల్ల రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2 నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలగనుంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ అందరికీ వర్తించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి పింఛను పొందని మహిళలకు మాత్రమే ఈ సాయం అందుతుందని అంటున్నారు. డోన్ పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో బీర్ బాటిల్లో ప్లాస్టిక్ టీ స్పూన్ దర్శనమిచ్చింది. అర్థం కాకపోవడంతో సెల్ ఫోన్ కు ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చూడగా అందులో తెల్ల ప్లాస్టిక్ స్పూన్ చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఆ యువకుడు వెంటనే తాను కొన్న షాప్ వద్దకు వెళ్లి ఇందులో స్పూన్ ఉందని ప్రశ్నించగా దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే తాము కేవలం వాటిని విక్రయించే వరకు మాత్రమేనని వారు చెప్పడంతో ఆ యువకుడు ఆఫీసులో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లాడు. అయితే అక్కడ అధికారులు ఆ యువకుడు ఈ విషయంపై కంప్లైంట్ చేస్తుండగా అక్కడ ఎవరు స్పందించకపోవడం మాకు సంబంధం లేదని మీరు నంద్యాల వెళ్లి ఫిర్యాదు చేసుకోండి అంటూ తెలిపారు. దాంతో ఆయన అక్కడ నుండి వెళ్లిపోయాడు. స్పూన్ కాకుండా వేరే ఏదైనా రాకూడదని వస్తే మా ఆరోగ్యం ఏమైపోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మద్యం దుకాణం ముందు ఆందోళనకు దిగాడు. అనంతరం సబ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా నంద్యాల ఎక్సైజ్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయమని సూచించారు. నా పేరు సోమశేఖర్, ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో బీరు బాటల్లో గ్లాస్ అది స్పూన్ వచ్చింది అంటున్నారో అది ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుపోతాము. మాకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి అది అంశం అయితే మా దాంట్లో లేదు. వైన్ షాపులకు సంబంధించి ఎంటర్ అయ్యే కానీ దానికి సంబంధించి పరిధులు మాకైతే ఏం లేవు. ఎంటర్ అయ్యేదానికి దానికి సంబంధించి అదేమైనా ఉంటే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఇప్పుడు ఏదన్నా ఉన్నా కానీ దీనికి అథారిటీ అయితే లేదు. ఇది ఓన్లీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. బయట క్రైమ్కి సంబంధించి ఉంది కానీ విత్ ఇన్ ది షాప్లోకి అయితే ఎటువంటి పర్మిషన్స్ ఉండవు మాకు వెళ్ళేకి. అంటే అక్కడ వాళ్ళు ఆయనకు ఫోన్ చేసింటే సార్కి ఎవరికొని చెప్పుకోపో అంటే మేము కంప్లైంట్ చేస్తామంటే నువ్వు ఆడిపోయి కంప్లైంట్ చేసుకోపో ఎవరికొని చెప్పుకోపో అని చెప్పినారు. మీరు కాంటే చూసుకుని అది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ఎక్సైజ్ స్టేషన్ సార్ ఆ వైన్ షాప్ నువ్వు చెప్పేది కంప్లైంట్ చేయాలంటారు. ఇది ఎక్సైజ్ సంబంధించిన మ్యాటర్. ఎక్సైజ్ వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇస్తాం, వాళ్ళ సిఏ గారికి చెప్తాం, విషయం చెప్తాం. అది ఇంకా తదుపరి వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో ఇంకా అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, అది ఏం ప్రాబ్లం. ఒకవేళ ఏమన్నా జరిగి ప్రాణాలు పోయింటే ఇన్ని ప్రాసెస్ చేయలేము కదా సార్. మీరు దీనికి సంబంధించిన వాళ్ళే కదా సార్. కొంచెం ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ కాదు. ఇది మీకు సంబంధం లేదు సార్. సంబంధం లేదు. వాళ్ళు చెప్పారు సార్. ఎక్సైజ్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలి? ఎక్సైజ్ స్టేషన్ ఎక్కడ? హెడ్ ఆఫీస్ వచ్చి నంద్యాల ఉంది. ఇక్కడ స్టేషన్ లేదు. డోన్ లో ఎక్సైజ్ స్టేషన్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్ అంటే మినిమం బ్రాంచ్లు లేవా సార్? ఇక్కడ లేదు. ఇది ఓన్లీ ఎస్సీబీ స్టేషన్. ఇది డోన్ ఎక్సైజ్ స్టేషన్ అయితే లేదు ఇక్కడ. అది అంటే ఒకటి సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఒకవేళ డోన్ లో కల్తీ మద్యం ఉందనుకోండి, అప్పుడు కూడా మీకు అథారిటీ అంటే షాపులు లేకుండా బయట అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. షాప్ లో అంటే మాకు పర్మిషన్ లేదు కదా, మాకు సంబంధం ఉండదు షాప్ లోపల. అంటే షాప్ నుంచి బయటకు పోతేనే మీకు సంబంధం. బయట ఏదైనా బెల్ట్ షాపులు ఇవైతే సంబంధం, కానీ షాప్ లోపల ఏమైనా జరిగినా మాకు సంబంధం ఉండదు కదా. ప్రెమిసెస్ లో దాంట్లో మాకు ఎంటర్ అయ్యే అధికారం ఉండదు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధం. అది
ఇప్పుడు మొత్తానికి వాళ్ళు ఎక్స్చేంజ్ డిపెండ్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. నేను ఇంటిమేషన్ ఇచ్చి సార్ ఇవ్వండి సార్, మా తరపున ఇవ్వండి సార్, చెప్తాం. మా ఎదురుగానే ఇవ్వండి సార్. లైవ్ లో ఒకసారి ఇట్లా జరిగిందని పరిస్థితి ఒకసారి చెప్పండి. చెప్తాం. మా సార్ నెంబర్ తీసుకొని వాళ్ళ సమక్షంలో చెప్తే మాకు కూడా సంతోషం ఉంటుంది. ఇంత దూరం వచ్చి స్పందించారు, మాకు కూడా సార్ వాళ్ళు ఇట్లా స్పందించారని మాకు ఆనందం ఉంటుంది. చెప్తాం తమ్ముడు, ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు ముందే చెప్తా. వీళ్ళు సెబ్ లో కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ వైన్ షాప్ లో వేరే సార్ ఆయన చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి అక్కడ కొన్న తర్వాత ఇక్కడ బీర్ బాటిల్లో స్పూన్ అనేది వచ్చింది అన్న. అక్కడ వచ్చిన తర్వాత సేల్ చేసే వ్యక్తిని అడిగినాము ఎందుకు వచ్చిందని. అడిగితే అతను ఎవరికో సార్కి ఫోన్ చేసినాడు. సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చింది, ఏమైనా జరిగింటే ఎట్లా సంగతి అంటే, నీ ఇష్టం వచ్చేది చేసుకోపో అన్నాడు. మీ ఎవరు కంప్లైంట్ అంటే ఆడ సెబ్బుకో ఎక్కడికో ఇచ్చుకోపో అని అతను చెప్పి ఇటుకు వచ్చినాము. మాకు ఇటుకు వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే సార్ వాళ్ళకి సంబంధం లేదంట. సార్ వాళ్ళు ఏదో ఎక్స్చేంజ్ వాళ్ళకి సంబంధం అంట, వాళ్ళకి తెలియజేస్తా అన్నారు. అదే జరిగింది. నంద్యాలలో హెడ్ ఆఫీస్ ఉందంట. కొండపేట బేతంచెర్ల సర్కిల్ వైన్స్ అక్కడ తీసుకున్నాము. మార్నింగ్ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒక బీర్ తీసుకున్నాను. తర్వాత ఇంకోటి తీసుకోవడానికి వెళ్తే ఇట్లా వచ్చింది, స్పూన్ వచ్చింది. ఇది ఇప్పుడు కూడా కాదు, మ్యానుఫ్యాక్చర్ కూడా ఇది ఎలక్షన్ కంటే బిఫోర్ది. ఇక్కడ కాదంట, ఇక్కడ తెలియక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇవ్వకూడదంట. సార్ వాళ్ళు వాళ్ళకి తెలియజేస్తా అని చెప్పినారు. వాళ్ళు తెలియజేస్తే సంతోషం మాకు. ఇక్కడ ఆఫీస్ ఉంటే కూడా బెటర్ కదా. కంప్లీట్ ఇప్పుడు డోన్లో మందు కొని ఇక్కడ చచ్చిపోతే శవాన్ని నంద్యాల తీసుకోవాలి కదా. ఇక్కడ దాగి చచ్చిపోతే నంద్యాలకు శవం తీసుకొని పోలేం కదా. ఇక్కడ కూడా బ్రాంచ్ ఉండాలి కదా. హెడ్ ఆఫీస్కి పోవాలంటే కష్టం. అట్లా హెడ్ ఆఫీస్ ఉన్న దగ్గరనే మైన్స్ పెట్టమను. ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా వస్తే అక్కడే చచ్చిపోయి అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట, తొందరగా లేట్ కాకుండా అనమాట. మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి బీర్కే 200, మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ అంటే కష్టమైతే కొంచెం. పారిశుద్ధ కార్మికులకు ఏపీ ప్రభుత్వం 21,000 చెల్లిస్తున్నట్లుగా వేతనాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరిన సిఐటియు నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద తెలంగాణ మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎం సత్యనారాయణ మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకుడు అధ్యక్షతన వహించారు. అనంతరం ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఏ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే తదితర పద్ధతుల్లో ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. పట్టణాలలో నగరాలలో ప్రజల ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది అడుగడుగునా వివక్షతకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60ని విడుదల చేసి కేటగిరీల వారీగా వేతనాలను 15,600, 19,600, 22,750లుగా నిర్ధారించింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన గవర్నమెంట్ ఆర్డర్ల ప్రకారం వివిధ కేటగిరీలకు వేతనాలు అమలు చేయకుండా జీవో ఎంఎస్ నెంబర్ 4 విడుదల చేసి గుండుగుత్తగా అందరికీ ఒకే వేతనాన్ని వర్తింపచేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పబ్లిక్, నాన్ పబ్లిక్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాల్సిన సమయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ నెంబర్ 970/5/2024ను విడుదల చేసి ప్రస్తుతం పొందుతున్న వేతనాలను తగ్గిస్తూ ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్ రాష్ట్ర కమిటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జీవోను సవరించాలని కోరారు. ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 970ని సవరణలు చేసి జీవో ఆర్టీ నెంబర్ 1037ను విడుదల చేసి జీవో నెంబర్ 60 మరియు జీవో నెంబర్ 63లలో నిర్ణయించిన విధంగా కేటగిరీల వారీగా వేతనాలను అమలు చేస్తామని ప్రకటించిందన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా పాకాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ పాకాల సిఐ శ్రీరాముడు, కళాశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలుర జూనియర్ కళాశాల నుండి పాకాల బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ వచ్చి కూడలి వద్ద మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాల నిర్మూలనా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాకాల ఇన్ఛార్జ్ సిఐ శ్రీరాముడు మాట్లాడుతూ, యువత మత్తుకు బానిసై నిర్వీర్యం అయితే మన దేశం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని, కావున ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ మూలాలను కనుగొని వాటిని పూర్తిగా సర్వనాశనం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎందుకంటే మీరు రేపు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈరోజు నేర్చుకునే చదువు, ఈరోజు నేర్చుకునే సబ్జెక్టు, ఈరోజు నేర్చుకునే క్యారెక్టర్ మీకు బయట ఉంటుంది. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామన్న ఏసీపీ ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ఉపన్యాసము, పెయింటింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల, పాఠశాల యాజమాన్యాలకు తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండెతో సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదన్నారు. గ్రామాలలో, పట్టణాలలో మారక ద్రవ్యాల విషయంలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. మీ వంతు సాయంగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ డ్రగ్స్కి అలవాటు అయితే పోలీస్ వారికి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి. దానివల్ల మనమే సాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. డ్రగ్స్ అమ్ముతున్నా కానీ, డ్రగ్స్ తాగుతున్నా కానీ ఎవరైనా. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం యుఎన్ఓ మనము దీన్ని యాంటీ
డ్రగ్ మరియు యాంటీ ట్రాఫికింగ్ డేగా జరుపుకుంటున్నాము. ఈ యాంటీ డ్రగ్ దాని గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే మనము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ ర్యాలీ పిల్లలతోటి మనము గజ్వేల్ టౌన్లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీకి ఆర్డీఓ గజ్వేల్, ఎంఆర్ఓ గజ్వేల్, ఎంఈఓ గారు, అలాగే గజ్వేల్ టౌన్ సిఐ సైదా, అడిషనల్ సిఐ రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, ఈ అందరి సిబ్బందితోటి హాజరు కావడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డ్రగ్ బానిసై యువత చెడిపోతున్నారు. వారికి అవగాహన కల్పించడం కోసం వాళ్లకు రిఫార్మేటివ్ మరియు పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి కొరకు, అలాగే పబ్లిక్లో ఈ యొక్క డ్రగ్ బారిన పడ్డ వాళ్ళకు గురించి కానీ ఈ పెడ్లర్స్ గురించి కానీ సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మనము ఎస్ఏ టెస్టు, డ్రాయింగ్ టెస్టు, క్విజ్ టెస్ట్ కూడా చేస్తాము. దానిలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ గురించి టీఎస్ స్నాప్ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రభుత్వం. దానికి డైరెక్టర్ గారు సందీప్ షండ్లియా గారు, అలాగే సిపి సిద్దిపేట అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఇందు మూలంగా ప్రజలకు మనవి ఏమిటంటే ఈ యొక్క డ్రగ్స్ గురించి ఎటువంటి సమాచారమైనా సేవిస్తున్నప్పటికీ కానీ లేకపోతే ఎవరైనా అమ్ముతున్నా కానీ దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పోలీసుకు సమాచారం ఇస్తే మన యొక్క సమాజాన్ని మనం బాగుపరుచుకున్న వాళ్ళైతాం. అందుకని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ పోలీసులు విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నందిగామ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. గాంధీ సెంటర్లో పోలీసులు, మహిళా పోలీసులు విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలు ఏ విధంగా అరికట్టాలో ఏసీపీ రవికిరణ్ వివరించారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నా, సేవిస్తున్న సమాచారం వెంటనే పోలీసులకు అందచేయాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలై మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలని, వారికి దిశా నిర్దేశం చేయాలని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికిరణ్, సిఐ హనీష్, ఎస్ఐలు, ఇన్ఫోర్మెంట్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాని చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి స్టేజెస్లోకి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ ఆన్ యాంటీ డ్రగ్ అబ్యూస్ ఆర్ ఎల్స్ యాంటీ డ్రగ్ డే, డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ అండ్ has implicated a 100-day program on this. So we were going to do it very seriously and ఇక్కడ ఉన్న యూత్ పబ్లిక్కి అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్ అబ్యూస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎవరైనా ఎక్కడైనా ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటే జస్ట్ give us so that we will definitely take serious action on them. ఒక కుర్రాళ్ళే కదా అని చెప్పేసి మీరు వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అది కాస్త రేపొద్దున మన పిల్లలకి, మీ పిల్లలకి, అందరి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే సినారియోస్ వస్తున్నాయండి. సో దయచేసి అర్థం చేసుకొని పబ్లిక్ కూడా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఖచ్చితంగా we will keep up the point and definitely we will put forward a future with a drug-free society. Hopefully, your contribution is expected over here. And ఇవాళ పార్టిసిపేట్ చేసిన కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, పబ్లిక్ జనరల్ పబ్లిక్కి, ఆర్ఎల్స్ హూఎవర్ ఇట్ ఇస్, మీడియా ప్రతినిధులకి, మీడియా వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. నగర్లోని శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో 13వ వార్షికోత్సవ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయ 13వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత ఘనంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పూసల బ్రహ్మచారి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం అమ్మవార్లను ప్రతిష్ఠ చేసి రోజు రోజుకు శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ ఆలయం భక్తుల దాతల సహకారంతో అభివృద్ధి చెందుతుందని, ఈ ఆలయంలో ఆసీనులైన శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల భక్తులు వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారని అపార నమ్మకం అన్నారు. కర్ణాటక హంపి స్వామి చేతుల మీదుగా రాజగోపురం చుట్టూ తల అమ్మవార్ల విగ్రహాలు స్వామీజీ ఆశీస్సులతోనే ఆలయ కమిటీ వారు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుందన్నారు. భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేర్చే శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లని భక్తులకు అపారమైన నమ్మకం అన్నారు. ఈ వార్షికోత్సవాల సందర్భంగా జగదీష్ కుటుంబం దాతలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానం తిరుమల ఎస్పీ కాలనీ మౌలాల్లో వెలిసిన తల్లి పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి. మరి మనకు 1985 నుండి ఈ యొక్క దేవస్థానం ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి పునర్నిర్మాణం భాగంలో 13 సంవత్సరాలుగా మరి అమ్మవార్ల యొక్క పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది పోచమ్మ టెంపుల్ దేవస్థానం హంపి మరి విద్యారాయణ భారత స్వామివారి యొక్క అధ్యక్షన ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నాము. ఈరోజు స్వామివారు కూడా 4 గంటలకు రాబోతున్నారు. మరి మనందరినీ ఆశీర్వదించడానికి రాబోతున్నారు. మరి ఈ అమ్మను కొలిచిన విధంగా ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీర్చే తల్లి పోచమ్మ ముత్యాలమ్మ తల్లి. మరి దేవస్థానంలో మొదటిసారిగా పోయిన సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు నిర్వహించాము. ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 6వ తారీఖు నుండి వారాహిదేవి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగనే మనకు వచ్చే నెల కూడా బోనాల పండుగ మరి ఎంతో వైభవంగా గొప్పగా మరి దాదాపు ఎస్బీ కాలనీ మౌలాలి డివిజన్లో ఉన్న భక్తులందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు బోనాలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంటుంది. గొట్టెలు కానీ బోనాలు కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి బోనాల్లో పాల్గొని కూడా అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఏది కోరినా అమ్మ ఇస్తుంది కనుక మరి భక్తులు కూడా ఆ రకంగానే మనకు దేవస్థానం డెవలప్మెంట్ అయింది. మరి భక్తుల కృషి వల్ల అమ్మవారి కోరిక మేరకు ఈ యొక్క దేవస్థానం ఎంతో వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. హంపి స్వామి మరి ఆ గురువు వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తూ మరి ఆ స్వామి కూడా కృప ఉన్నది కనుకనే మనకు రాజగోపురం కానీ మరి పరారి గోడ మీద ఎంతో అమ్మవార్లు మరి ఎక్కడెక్కడ లేని మరి అష్టదిశ అమ్మవార్లు మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ దేశంలో ఉన్న అమ్మవార్లందరూ మన దేవస్థానంలో ఉన్నారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న కామాఖ్యమ్మ కానీ వారాహిదేవి కానీ ఏది మన అమ్మ ప్రత్యేకదేవి అమ్మ కానీ ప్రతి ఒక్క అమ్మవారు మన దేవస్థానంలో ఉన్నారు. ఏ బాధ వచ్చినా ఆ అమ్మవారి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే ఆ అమ్మ మీ కోరికలు కానీ మీ బాధలు కానీ తీర్చే ఉద్దేశంగా మనం ఈ దేవస్థానంలో అమ్మవార్లను నిర్మించడం జరిగింది. కానీ చాలామంది భక్తులకు కొంచెం మంది తెలియదు. నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతున్నాం. మన దగ్గర ఉన్న అమ్మవారికి ఒక్క టెంకాయ మిమ్మల్ని 1000 లక్షలు ఖర్చు పెట్టడం చెప్పడం లేదు. మీరు ఒక హారతి కలుపుకొని ఒక టెంకాయ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఒక టెంకాయ కొట్టి మీ యొక్క కోరికను కోరినట్లయితే అమ్మ మీకు దయదలు ఇచ్చి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075
1751 మరియు 9000422525.